ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ టెక్నాలజీలు అన్నటువంటిది ఎప్పుడో ఎక్కడో ప్రారంభమైపోయినాయి, నడిచిపోతున్నాయి. అయితే ఇట్లాంటి సందర్భంలో ఈ డ్రోన్‌లు మన దగ్గర కొన్నటువంటిది ఏదో ఈ సినిమాలు తీయడానికో, పెళ్ళిళ్ళు తీయడానికో, పేరంటాలు తీయడానికో గాదు. కానీ డ్రోన్‌లనేటటువంటివి ఎక్కడ మెయిన్ అయ్యాయంటే యుద్ధంలో ముఖ్యమైపోతున్నాయి. ఇదివరకు కోట్ల రూపాయలు పెట్టి మిస్సైల్స్ కొనేవాళ్ళు. ఇప్పుడు వందలు, వేలల్లో పెట్టేటటువంటి డ్రోన్‌లు కొనేస్తున్నారు. ఆ డ్రోన్‌లని ఆత్మాహుతి డ్రోన్‌ల కిందన మార్చేస్తున్నారు. ఇవి ఇంకా పవర్‌ఫుల్ అవుతున్నాయి. ఒక 100,00,00,000 పెట్టి తయారు చేసుకున్నటువంటి షిప్‌ని ఒక ప 50,000 రూపాయలో, రూ. 1,00,000 లేకపోతే 2, 3,00,000 వాల్యూ చేసేటువంటి డ్రోన్‌కి ఒక కో కోటి రూపాయలు లేకపోతే ఒక 10,00,000 25,00,000 విలువ చేసేటువంటి మందు పాత్రలు పెట్టి ఒక 25, 50, 100 ఒక దాని మీదకి పంపిస్తే ఆళ్ళు మధ్యలో ఓ 10 ధ్వంసం చేయగలరు. మిగతాయన్నీ కలిసి వెళ్లి దాని మీద పేలుతాయి. షిప్ మొత్తం మునిగిపోతుంది. ఆ స్థాయిలో ఉన్నటువంటి దశలో గ్రీక్ మిలిటరీ ఇప్పుడు ఇండియన్ ఆరిజిన్ డ్రోన్స్‌ని భారీ ఎత్తున సమకూర్చుకుంది. ఆర్టిల్లరీ అంతా గూడా ప్రిపేర్డ్‌గా ఉంది. ఎప్పుడు తేడా వచ్చినా టర్కీతో తాట తీసి వదిలిపెడతది.